యేసుక్రీస్తు ప్రభువారి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, హెబ్రీ పత్రికలో నుంచి మనం సంగతులు నేర్చుకుంటున్నాం. దేవుని మహా గొప్ప కృప చేత అనుదినము ఆయన సందేశాన్ని మనకు అనుగ్రహిస్తూ మనల్ని జీవింపచేస్తూ ఉన్నారు. అందుకే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి వచనాన్ని, ఆ తర్వాత 8వ వచనం నుంచి కొన్ని వచనాలు కింద చదువుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. 8వ వచనం నుంచి, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలోని కఠినపరుచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము నేను దుష్ట హృదయం మీలో ఎవరైందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలోని కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను గనుక, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమమయుడైన దేవా, మీకు వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతలు. మాతో మాట్లాడమని, మీ సేవకునికి మీ వాక్శక్తిని దయచేయమని, యేసుక్రీస్తు ప్రభువుని మాకు కనబరచమని, నేర్పించమని, మా జీవమైన క్రీస్తును మేము నేర్చుకొని జీవించడానికి కృప చూపించమని, క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామాన స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం సంగతులు నేర్చుకుంటున్నాం. మొదటి అధ్యాయం, పాపముల విషయంలో శుద్ధీకరణం చేసిన యేసు ప్రభు, దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభు, ఉన్నత లోకంలో దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాదు, పాపముల విషయంలో శుద్ధీకరణం చేసిన యేసు ప్రభు విశ్వసించిన వారందరినీ రక్షించినవాడు. ఇదే మొదటి అధ్యాయం 14వ వచనంలో విశ్వసించిన వారందరికీ, అనగా రక్షించబడిన వారందరికీ రక్షణ స్వాస్థ్యం ఉంది అని విన్నా. రక్షణ స్వాస్థ్యం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:5, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట. దాన్నే ఈ హెబ్రీ పత్రిక 1:14లో దేవదూతల పరిచర్య పొందుట అని చెప్పుకున్నాం. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరికీ రక్షణ స్వాస్థ్యం ఉంది. ఆ రక్షణ స్వాస్థ్యం అంటే ఏంటి అని అంటే, విశ్వాసము చేత దేవుని శక్తి చేత కాపాడబడుట అనే అనుభవం. అందులో భాగంగానే దేవదూతల పరిచర్యను మనం అనుభవిస్తాం. ఇదే రక్షణ స్వాస్థ్యం. ఇది రక్షించబడిన వ్యక్తి ప్రతిరోజు అనుభవించవలసిన జీవితం. విశ్వాసం చేత కాపాడబడే జీవితం, దేవదూతల పరిచర్య పొందుకునే జీవితం. దేవదూతల పరిచర్య ఎలా ఉంటుందో 91వ కీర్తనలో మనం చూసాం. మీ పాదములకు రాయి తగలకుండా వారు మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు. మీ పక్కన 1000 మంది పడినా, మీ కుడి పక్కన 10,000 మంది పడినా అపాయం మీకు రాదు. ఏ తెగులు మీ గుడాలను సమీపించదు. ఏ అపాయం మీకు రాదు. నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను, నీకు దీర్ఘాయువునిస్తాను, అనుదినము నా రక్షణ నీకు చూపిస్తాను అనేది 91వ కీర్తన. అది విశ్వాసి అనుభవించవలసిన రక్షణ స్వాస్థ్యం. ఆ కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ విశ్వాసి ప్రతిరోజు అనుభవించాలంటే, రక్షించబడిన వ్యక్తి ప్రతిరోజు రక్షణ స్వాస్థ్యం అనే జీవితం నాకుందని ఎరిగి విశ్వాసంతో జీవించాల. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట అనేది.
సో ఆ విశ్వాసంతో మనం జీవించటాన్ని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కూడా ఈ 8 అధ్యాయాలు విశ్వాసముతో జీవించుట లేదా విశ్వాసి జీవితం, విశ్వాస మూలమైన జీవితం. సో ఇలా జీవించాలంటే 2వ అధ్యాయంలో చెప్పాడు, మన ప్రతి అవిధేయతకు, మన ప్రతి అతిక్రమానికి న్యాయమైన ఫలం ఆయన చెల్లించాడు. కాబట్టి మనం పాపముల విషయంలో న్యాయమైన ప్రతిఫలం మనకు ఆయన చెల్లించి ఆయన మనల్ని దేవుని ఎదుట శ్రేష్టమైన వారుగా నిలవబెట్టాడు. అది ఎరగాల. 2వ అధ్యాయంలో రక్షణ నిశ్చయత. మొదటి అధ్యాయంలోనే రక్షించబడిన వారందరికీ రక్షణ స్వాస్థ్యం ఉంది. రక్షణ స్వాస్థ్యం అనుభవించాలంటే రక్షణ నిశ్చయత ఉండాలి. రక్షణ నిశ్చయత అంటే నా ప్రతి అవిధేయతకు, నా ప్రతి అతిక్రమానికి యేసు ప్రభు శిలువలో న్యాయంగా ఎంత చెల్లించాలో అంత చెల్లించాడు. ఇక నేను అన్నటికీ పాపిని కాకుండానట్లు. రోమపత్రిక 6:6 ఎన్నటికీ నేను పాపిని కాకుండానట్లు, ఈ పాప శరీరం నిరర్ధకమగునట్లు, శరీరం కూడా నిరర్ధకమగునట్లు ఆయన వేల చెల్లించాడు. కాబట్టి మనం ఇక అన్నటికీ పాపులము కాము, ఎప్పటికీ కూడా పాపానికి దోషులము కాము. సో ఆ సంగతి గ్రహించాలా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం నీతిమంతులు, దేవుని కుమారులు. సో ఇప్పుడు దేవుని కుమారులు అనుభవించాల్సిన రక్షణ స్వాస్థ్యం ఏంటంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారంటే దాని అర్థం ఏంటి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోనే యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా ఉన్నత లోకంలో కూర్చున్న ప్రభు ఎక్కడ కూర్చున్నాడో అక్కడ కూర్చున్న ఉన్నత లోకంలో మహామగుడు దేవుని కుడిపార్శ్వన ఆ ఉన్నత లోకపు అనుభవాలతో కూడిన జీవితంలో మనం పాలువారమయ్యాం. సో ఆ జీవితాన్ని మనం అనుభవించాలి అని అంటే మనం ఏం చేయాలో 8వ వచనం నుంచి చెప్పాడు. హెబ్రీ పత్రిక 3 నుంచి, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి అన్నాడు. చూసారా? నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అని అన్నాడు. నేడు అనేది చూడండి 15వ వచనంలో నేడు అనబడు సమయము ఉండగానే ప్రతిదినము అని అన్నాడు. చూసారా? నేడు అనేది ఒక కాలం, ఒక సమయం. ఆ కాలంలో, ఆ సమయంలో ప్రతిదినం అంటే కొన్ని దినాలు ఉన్నాయి. సో ఈ నేడు అనే సమయం ఏంటి అని అంటే ఆయన శబ్దం వినబడే సమయం. హెబ్రీ 3:8లో నేడు అనబడే సమయం అంతా కూడా ఆయన శబ్దం వినబడే సమయం. సో ఇప్పుడు ఈ పత్రికలన్నీ కూడా సంఘాలకు వ్రాయబడినాయి. సంఘాలతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఆత్మ సంఘములతో మాట్లాడుతున్నాడు. సో పత్రికలన్నీ సంఘాలకు ఇవ్వబడిన సందేశాలు. సో నేడు అనబడే సమయం అంతా కూడా సంఘకాలాన్ని తెలియజేస్తుంది. నేడు అనబడే సమయము సంఘకాలము. భూమి మీద సంఘం ఉన్నంత కాలం నేడు అనబడే సమయమే. దాన్నే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో రక్షణ దినం అన్నాడు, అనుకూల సమయం అన్నాడు. నేడు అనబడే సమయము అంటే అది సంఘకాలము, అది రక్షణ దినము, అది అనుకూల సమయం. అంటే ఇప్పుడు నేడు అన్న, రక్షణ దినమన్నా, అనుకూల సమయం అన్నా, సంఘకాలం అన్నా ఒకటే. కాబట్టి సంఘం భూమి మీద ఉన్నంత వరకు మనం ఎవరు? నమ్ముకున్న పిల్లలు సంఘంలో ఉన్నాం. సంఘం భూమి మీద ఉన్నంత వరకు సంఘంతో ఆయన మాట్లాడతాడు. సంఘానికి ఆయన శబ్దాన్ని ఇస్తాడు. ఎందుకో తెలుసా? 8వ వచనంలో నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడలా అని అన్నాడు. ఆయన శబ్దాన్ని వినిపిస్తున్నాడు. ఎందుకనంటే నేడు అనబడే సమయంలో ప్రతిరోజు ఉంది. ఆయన వచ్చే వరకు ప్రతిరోజు ఉంది. ఈ ప్రతిరోజు మనం ఏం అనుభవించాలని? రక్షణ స్వాస్థ్యం అనుభవించాలని ఆయన నేడు అనే సమయంలో ప్రతిరోజు ఆయన శబ్దాన్ని వినిపిస్తున్నాడు. ఇప్పుడు ఒక సంగతి, రక్షణ స్వాస్థ్యం అంటే మనం ఏమనుకున్నాం? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట.
విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట, అందులో భాగంగానే దేవదూతలు మనకు పరిచర్య చేస్తున్నారు. మత్తయి సువార్త 4:11 బట్టి, ఇక్కడ హెబ్రీ పత్రిక 1:14 బట్టి దేవుని కుమారులకు దేవదూతలు పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు దేవుని కుమారులు విశ్వాసంతో కొనసాగుతున్నప్పుడు, విశ్వాసంతో కొనసాగటం అంటే ఏంటి? ప్రతిరోజు విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నప్పుడు. విశ్వాసం ఎలా వస్తుంది? రోమ 10:17 వినుట వలన విశ్వాసం. ఎవరిని గూర్చి? యేసుక్రీస్తు ప్రభువును గూర్చి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? పాపముల విషయంలో శుద్ధీకరణం చేసిన మన ప్రియ ప్రభు. దేవదూతల కంటే శ్రేష్టమైన నామాన్ని మనకు పెట్టి, ఆయనను బట్టి, ఆయనతో పాటు మన పరలోకంలో దేవుని ఎదుట కూర్చోబెట్టినవాడు. మన ప్రతి అవిధేయతకు, ప్రతి అతిక్రమానికి న్యాయమైన ఫలం చెల్లించినవాడు. ఆయనను గూర్చి మనం వినే కొద్దీ మనం విశ్వాసంతో జీవిస్తాం. ఈ విశ్వాసాన్ని బట్టి దైవశక్తి మనం పొందుకుంటాం. ఈ దైవశక్తి ద్వారా మనం కాపాడబడుతూ ఉంటాం. ఈ దైవశక్తిలో భాగంగానే దేవుని దూతలు మన పక్షంగా పరిచర్య చేస్తారు. దీనికి కారణం ఏంటంటే, నేడను సమయంలో జీవిస్తున్న దినాలన్నింటిలో ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తిగా ప్రతిరోజు ఆయన శబ్దం వినాలా. ఎందుకు? నేడు అనేది ఒక రోజు కాదు, ఒక కాలం, ఒక సమయం. ఆ సమయంలో అనేక దినాలు ఉన్నాయి. ఈ హెబ్రీ పత్రిక 3:15 ప్రకారం ఈ ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అని అన్నాడు. చూసారంటే, ఇది ఆయన మనకి బుద్ధి కలిగించే బుద్ధివాక్యాన్ని, జ్ఞానవాక్యాన్ని, హెచ్చరిక వాక్యాన్ని, గద్దింపు వాక్యాన్ని తిమోతితో మాట్లాడుతూ హెచ్చరించుము, గద్దించుము, బోధించుము, శిక్ష చేయము, తప్పుదిద్దుము అన్నాడు. చూసారా? ఆ రకంగా ఈ దినాలన్నిటిలో మనల్ని ఆయన బుద్ధివాక్యాన్ని మనకి ఇస్తున్న దినాలు. ఆ వాక్యాన్ని మనం వింటూ విశ్వాసంలో మనం జీవిస్తున్నప్పుడు రక్షణ స్వాస్థ్యమైన అనుభవంలోనికి మనం వస్తాం. ఇప్పుడు ఏంటి ఆయన శబ్దాన్ని ఎందుకు మనకి ఇస్తున్నాడు అని అంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే, వారు నా మార్గములను తెలుసుకొనలేదు అన్నాడు. చూసారా? 10వ వచనం హెబ్రీ 3:10 వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోయారు, నా మార్గాలు తెలుసుకోలేదు, నా విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఒకటి, ఎవరైతే ఆయన శబ్దాన్ని వినలేదో, నేడనే సమయంలో ఆయన శబ్దాన్ని వినలేదో, వారు ఆయన మార్గాల్లో ప్రవేశించలేదు. వారు తమ ఆలోచనలో తప్పిపోయారు. ఆయన విశ్రాంతిని వారు అనుభవించాల. ఈ మూడు మీకు కలగకుండా ఉండాలంటే మీరు నేడనే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నేడను సమయం ఉండగానే, ప్రతిదినము అనే మాట మనం చదువుతున్నాం అక్కడ. నేడను సమయం ఉండగానే ప్రతిదినము ఏం చేసుకోవాలా? సమయాన్ని పోనివ్వకుండా. నేడనేది ఒక సమయం అయితే, ఆ నేడనే సమయంలో ప్రతిదినం మనం ఏం పాడు చేసుకోకూడదు? సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుడి. ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం, దినములు చెడ్డవి అని అంటే దినములు ఎప్పుడు చెడ్డగా ఉంటాయి. నేడనే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే దినాలన్నీ చెడ్డగానే ఉంటాయి. మనం అజ్ఞానులుగా ప్రవర్తిస్తే మన దినాలన్నీ చెడుగానే ఉంటాయి. మనం జ్ఞానుల వలె ప్రవర్తిస్తే, ఎఫెసీ పత్రిక ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పూనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అంటే జ్ఞానంగా నడుచుకోవడానికి జాగ్రత్తగా చూసుకోండి. చెడ్డ దినాలు ఎందుకు అవుతున్నాయనంటే, అజ్ఞానంగా ప్రవర్తించడం వల్ల దినాలన్నీ చెడ్డగా మారుతున్నాయి. జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే, జ్ఞానం అంటే ఏంటి? సమయాన్ని పోనీయకుండా నేడని ఈ సమయంలో మనం సంఘంగా ఉన్న ఈ దినాలలో ప్రతిరోజు ప్రభు సందేశాన్ని పొందుకుంటూ, ప్రతిరోజు విశ్వాసాన్ని బట్టి జీవిస్తూ, విశ్వాస వాక్యాన్ని వింటూ, విశ్వాస వాక్యం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు వాక్యం వింటున్నాం కదా, అదే విశ్వాస వాక్యం అనుకోకూడదు. విశ్వాస వాక్యం అంటే
యేసుక్రీస్తు ప్రభు మన పక్షంగా సిలువలో చేసిన కార్యం ద్వారా మనం ఎప్పటికీ పాపులము కానంతగా ప్రాయశ్చిత్తం చేశాడని, మనం ఇంకా పాపులం కామని, నీతిమంతులమని, క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నామని తెలియజేసే సందేశమే విశ్వాస వాక్యం. అదే రక్షణ నిశ్చేతనిచ్చే వాక్యం. హెబ్రీ పత్రిక 1-2 అధ్యాయాలు. ఆ వాక్యం వింటేనే దేవుని శక్తిని అనుభవించగలం. సో కాబట్టి ఎవరైతే రక్షణ నిశ్చేత కలిగి ఉంటారో వారు సమయాన్ని పోగొట్టుకోరు. ఎందుకు? రక్షణ నిశ్చేత కలిగిన వారందరికీ రక్షణ స్వాస్థ్యం ఉందని తెలుసు. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే జీవితం ఉందని తెలుసు. దేవదూతల పరిచర్యను పొందుకునే జీవితం ఉందని తెలుసు కాబట్టి రక్షణ నిశ్చేత కలిగిన వారు ఆ జీవితాన్ని అపేక్షిస్తారు, కోరుకుంటారు. కాబట్టి సమయాన్ని పోనిచ్చుకోరు, సమయాన్ని పోగొట్టుకోరు. ప్రతి సమయంలో విశ్వాస వాక్యాన్ని వింటూ, ప్రభు గురించి వింటూ వారు విశ్వాసంలో సాగుతారు. కాబట్టి వారు కాపాడబడతా ఉంటారు. 91వ కీర్తనలో ప్రతి విధమైన వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకుంటారు. ఎవరైతే ఆయన శబ్దాన్ని వినట్లేదో, ఆయన వాక్యాన్ని వినట్లేదో, రక్షణ నిశ్చయత కలిగి ప్రభు సంగతులు నేర్చుకోవట్లేదో వారు చెడ్డ దినాలు చూస్తారు. వాస్తవానికి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో జీవమును ప్రేమించేవారు మంచి దినాలు చూస్తారని ఉంది. జీవాన్ని ప్రేమించడం అంటే ఏంటి? కొలసీ పత్రిక 3:4 మన జీవమై ఉన్న క్రీస్తు. జీవాన్ని ప్రేమించడం అంటే క్రీస్తును ప్రేమించుట, మన జీవమై ఉన్న క్రీస్తును ప్రేమించుట. ఆయన్ని ప్రేమిస్తే ఏం చేస్తాం? యోహాను సువార్త 14:23 ప్రకారం నన్ను ప్రేమించేవాడు నా వాక్యం వింటాడు. అర్థమైంది మీకు? జీవాన్ని ప్రేమించేవాడు జీవింపజేసే స్వరాన్ని వింటాడు. ఆ స్వరాన్ని విన్నవాడు మంచి దినాలు చూస్తాడు. దాన్నే ఏమన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 పైన 9వ వచనం రాశాడు, ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు. అంటే దాని అర్థం ఏంటి? మంచి దినాలు చూడటానికి మీరు పిలువబడ్డారు. చెడ్డ దినాలు మీరు ఎందుకు చూడాలా? చెడ్డ దినాలు ఎందుకు చూస్తున్నారని అంటే వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేదు. హెబ్రీ పత్రిక 3లో అరణ్యంలో శోధన దినం అన్నాడు. అరణ్యంలో శోధన దినం అంటే ఆ 40 సంవత్సరాలు, వారు నివసించిన 40 సంవత్సరాలు. ఆ దినాల్లో వారు ఆయన మార్గాల్లో ప్రవేశించలేదు, వారు ఆలోచనలో తప్పిపోయారు, ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేదు. కారణం, వారు ఆయన శబ్దాన్ని లక్ష్యం చేయలేదు, ఆయన మాటను వినలేదు కాబట్టి, సమయాన్ని పాడు చేసుకున్నారు కాబట్టి, సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి, జ్ఞానుల వలె ప్రవర్తించలేదు కాబట్టి, ఆయన మార్గాలు వారికి తెరవబడలేదు, వారి ఆలోచనలు కూడా సఫలమవల. ఆయన విశ్రాంతిలో వారు ప్రవేశించంటే వారు నెమ్మదిని కలిగి జీవించలేదు. మనం ప్రతిరోజు అట్టి పరిస్థితి మనకు ఉండకూడదని మనల్ని జ్ఞాపకం చేస్తాం. నేడు మీరు ఆయన శబ్దం విన్నప్పుడు, ఆనాడు అరణ్యంలో శోధన దినం అని పేరు ఎందుకు వచ్చింది? ఆ 40 సంవత్సరాలకే వారు ఆయన శబ్దం వినలేదు కాబట్టి. మనం నేడనే సమయంలో ఆయన శబ్దం వినకపోతే శోధనల పాలవుతాం. మన దినాలు శోధన దినాలుగా ఉండకూడదు, మన దినాలు చెడ్డ దినాలుగా ఉండకూడదు. అదే ప్రభు కోరిక. ప్రభు మన పట్ల ఎంత ఉద్దేశాన్ని, ఎంత ప్రణాళికను కలుగున్నాడో ఎరిగితే ప్రభు నమ్ముకున్న పిల్లలు ఎవరూ కూడా సమయాన్ని పాడు చేసుకోరు. ఆలోచన చేయండి. ఆయన ఆ దినాలన్నిటికీ శోధన దినమని పెట్టడానికి కారణం ఏంటంటే వారు సమయాన్ని పాడు చేసుకున్నారు, ఆయన శబ్దం వినలేదు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మీరు మొదటి 7 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ వారిలో అందరూ ఎర్ర సముద్రం దాటారు, అందరూ ఐగుప్తుని దాటారు, అందరూ ఎర్ర సముద్రం దాటారు అని అన్నాడంటే వారందరూ రక్షించబడ్డారని. అందరూ రక్షించబడ్డారు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరే. చూసారా? అందరూ రక్షించబడ్డారు కానీ అందరూ దేవునికి ఇష్టలుగా లేరు. అందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు కానీ అందరూ విశ్వాసంతో జీవించట్లేదు.
అందరూ మంచి దినాలు చూడట్లా. అందరూ విశ్వాసంతో జీవించట్లేదు కాబట్టి అందరూ మంచి దినాలు చూడట్లా. బహు కొద్దిమంది మాత్రం మంచి దినాలు చూస్తున్నారు, మంచి ఫలాలు అనుభవిస్తున్నారు. విశ్వాసం చేత దేవుని శక్తి చేత కాపాడబడుతున్నారు. దేవదూతల పరిచర్యను పొందుకుంటున్నారు. దినాలు మంచి దినాలుగా వారు చూస్తున్నారు. ఎందుకంటే వారు జీవాన్ని ప్రేమిస్తున్నారు. జీవాన్ని ఎవరు ప్రేమిస్తారు? మాకు మంచి దినాలు ఉన్నాయి, వాగ్దాన రూపకమైన మంచి దినాలు ఉన్నాయి. మేము ఆయన మార్గాలు మాకు తెరవబడే జీవితం ఉంది. మా ఆలోచనలు సఫలం చేసుకునే జీవితం ఉంది. విశ్వాసం చేత దేవుని శక్తి చేత కాపాడబడే జీవితం ఉంది. దేవదూతల పరిచర్య పొందే జీవితం రక్షించబడిన నాకుందే అని ఎరిగిన వాడు జీవాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే ప్రభువును ప్రేమిస్తున్నాడు. ప్రభువును ప్రేమించేవాడు ఆయన స్వరం వింటాడు. ఆయన మాట వినేవాడు మంచి దినాలు చూస్తాడు. కాబట్టి వారు ఎందుకు ప్రవేశించలేకపోయారంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవునికి ఇష్టలుగా ఉండటం అంటే ఏంటి? ఆల్రెడీ విశ్వసించారు, అది వేరు. విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, పాపక్షమాపణ పొందాం, దేవుని పిల్లలమయ్యాం, క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయాలమయ్యాం. ఇది రక్షణలో జరిగింది. ఒకటి, విశ్వాసంలో నిలవలేకపోయారని ఉంది. ఇక్కడ ఏముంది మాట? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోయారని ఉంది. దేవునికి ఇష్టలుగా లేకపోవటం అంటే హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. అంటే ఇదే విశ్వాసం. ఆయన శబ్దం విని, ప్రతిరోజు ఆయన వాక్యం విని, ఆయన మాటను బట్టి జీవించటం, ఇది ఈ విశ్వాసం, అనుదిన విశ్వాసం. మొట్టమొదట సువార్తను నమ్మినప్పుడు రక్షించబడ్డ ఆ విశ్వాసం వేరు, అది రక్షించిన విశ్వాసం. ప్రతిరోజు ఆయన మాటను బట్టి బ్రతుకుతున్నాం చూసారా? ఈ నేడనే సమయంలో ప్రతిరోజు ఆయన శబ్దం వింటూ, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మంచి దినాలు అనే అనుభవంలోకి వెళ్తున్నాం చూసారా? ఇది అనుదిన రక్షణ, అనుదిన విశ్వాసం. అనుదిన విశ్వాసాన్ని ఏమన్నాడంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంట అసాధ్యం అని అన్నాడు. అనుదిన విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండం. కాబట్టి ఆయన మార్గాలు మనకు తెరవబడవు. మన ఆలోచనలో మనం తప్పిపోతాం. చాలా అనుకుంటాం, చాలా రకాలుగా దెబ్బతినేస్తూ ఉంటాం. నెమ్మదిని, ఆయన విశ్రాంతిని అనుభవించలేదు. ఇంకా సంగతులు మనం నేర్చుకుందాం. ప్రభు ఈ సంగతులు మనకు నేర్పిస్తారు. కాబట్టి ప్రభు మనకు వినిపించినంత వరకు ఈ సంగతులను బట్టి మీరు చక్కగా వాక్యాన్ని వినండి. 1-2 సార్లు వినండి, గ్రహించండి. నీడనే సమయం అంటే సంఘకాలం. ఈ కాలంలో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే విశ్రాంతి దినం. ఈ కాలమే విశ్రాంతి దినం. సో అది కూడా ఎందుకో కూడా రేపు మనం ఆలోచించేద్దాం. సంగతులు 1-2 సార్లు విని గ్రహింపులోనికి రండి. సత్యాన్ని గ్రహించి సత్యాన్ని బట్టి జీవించడానికి ఆ ప్రభువుని అడగండి. ఖచ్చితంగా ప్రభు అట్టి కృపను మనకు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి మాటలు మనం ఇప్పుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, పరలోకపు మా నాయన, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడిని అప్పగించి మీ ప్రేమను వెల్లడిపరిచారు. యేసుప్రభునందు విశ్వాసం మూలంగా పాపం నుంచి విడిపించారు. నీతిమంతులుగా మీ కుమారులుగా చేసుకొని పరలోకంలో క్రీస్తుతోడు వారసులుగా కూర్చోబెట్టారు. ఆ పరలోకాన్ని ఈ లోకంలో జీవించడానికి, అనుభవించడానికి పరిశుద్ధాత్మని ఇచ్చారు. ఈ సంగతిని మేము ఎంతగా నిశ్చేత కలిగి ఉంటామో అంతగా జీవిస్తామని మీరు చెప్పారు. ఆ జీవితమే రక్షణ స్వాస్థ్యమని, ఆ జీవితమే విశ్రాంతి అని, ఆ జీవితమే మంచి దినాలు అని, ఆ జీవితంలోనే దేవుని శక్తి చేత నడిపించబడే అనుభవం అని, దేవదూతల పరిచర్య అనుభవం అని మీరు తెలియజేశారు. కనుక నీడనే సమయాన్ని మేము ఎవరో పోగొట్టుకోకుండా మంచి దినాలు చూడాలంటే జీవాన్ని ప్రేమించాలి. జీవాన్ని ప్రేమించడం అంటే మా ప్రభును హత్తుకొనుట. ప్రభును హత్తుకునేవాడు ఆయన స్వరం వింటాడు. ఆయన స్వరం వింటే ఆయన మార్గాల్లో ప్రవేశిస్తాడు, ఆలోచనలో సఫలమవుతాడు, విశ్రాంతిలో ప్రవేశిస్తాడు, మంచి దినాలు చూస్తాడు. మరి అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని మా ప్రియులందరికీ, మా అందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించమని
సత్యం వెల్లడవటం ద్వారా కలిగే ప్రతి వెలుగు సంబంధమైన జీవితాన్ని వారికి దయచేయమని, ప్రతి చీకటిని యేసు ప్రభు నామములో సత్యాన్ని బట్టి పారద్రోలమని, నీ పిల్లలు అన్ని విషయాలు వర్ధిల్లినట్లు కృప చూపించమని, ఆత్మలో అన్ని విషయాలు వర్ధిల్లినట్లు దయ చూపించమని, యేసు ప్రభు నామములో స్తుతించి స్తోత్రాలు చెల్లించి బిడ్డలందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేట ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రభు మిమ్మును మీ సమస్త అనుభవంగా దీవించునుగాక. ఆమేన్.